శరణమయ్యప్ప. ఓం నమ శివాయ. ఈరోజు నాకెంతో ఆనందదాయకంగా ఉంది. మన వైరల్ పే సంస్థ చైర్మన్ గారు రాజేశ్వర శ్రీనివాసన్ గారు వారు సతీ సమేతంగా మరియు వారి యొక్క కుటుంబంతో కూడా పాపతో కూడా రావడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. నేను తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నంలో ఉంటాను. ఇక్కడ విశ్వేశ్వర మార్కండేయ దేవాలయానికి ఈరోజు సంక్రాంతి శుభదిన పర్వదినాన ఆ స్వామివారు రావడం అనేది మాకు ఆనందదాయకం. తర్వాత ఈరోజు వారు అభిషేకాన్ని నిర్వహించుకున్నారు. మరియు స్వామివారికి వైరల్ పే సంస్థ దినదినాభివృద్ధి జరగాలని చెప్పేసి మేము సంకల్పంలో కూడా తెలియజేయడం జరిగింది. ఈ నమ్మకాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భం వేళ ప్రదోష సమయం వేళ శివుడికి ప్రభాత సమయం ఎంత ప్రాముఖ్యతో ప్రదోష సమయం కూడా అంత ప్రాముఖ్యతను సంతరించుకున్న వేళ ప్రదోష సమయంలో వీరు అభిషేకం చేయడం, సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులాగా వారు ఇక్కడికి రావడం మేమెంతో ధన్యజీవులం అనుకుంటున్నాను. ఇదే విధంగా వైరల్ పే సంస్థలో ఎవరైతే ఉండి సంకల్పితంగా లక్ష్య సాధనలో కొనసాగుతున్న వారందరి దగ్గరికి స్వామివారు వెళ్తున్నారు. మేము చూస్తూనే ఉన్నాము. నిన్నటి రోజున మొన్నటి రోజున కూడా వారు ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా ప్రతి విషయంలోనే తన యొక్క పురిటి బిడ్డలాగా వైరల్ పే సంస్థని పురిటి బిడ్డలాగా ఇక్కడ బిడ్డలు కూడా తీసుకొచ్చారు. పద్మప్రియ గారు వారి ఈ విధంగా అయితే పురిటి బిడ్డలాగా వారిని సాధుతూ మన లోకానికి పరిచయం చేసే క్రమంలో భారతదేశమంతా విస్తరించే విధానం అతి త్వరలో ఉందని చెప్పేసి నేను ప్రగాఢ విశ్వాసంగా నేను నమ్ముతున్నాను. భగవంతుడు కూడా ఇదే కావాలని కోరుకుంటున్నాను. కాబట్టి భగవంతుడు కూడా ఇదే ఇవ్వాలని లోకమంతటికి సత్యవంతమైన విషయాన్ని శీఘ్రగతిన త్వరగా తెలియజేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వైరల్ పే అనేది లోకంలో ఎన్నో వచ్చిపోయి ఉంటాయి. అన్నిటినీ దీంట్లో కలపడానికి లేదు. ఎందుకంటే తామర పువ్వు బురద గుంటలోనే పెరుగుతుంది, కానీ తామర పువ్వు విలువ తామర పువ్వు లాగానే ఉంటుంది. మంచి విషయం నిదానంగా అందుతుంది. నిదానంగానైనా గ్రహించండి. వైరల్ పే అనేది భారతదేశ జీడిపిని పెంచడంలో తన వంతు పాత్ర వహిస్తుందని మీకు తప్పకుండా తెలియజేస్తున్నాం. స్వామి శరణం. ఓం నమ శివాయ. ఈ పార్వతీ పరమేశ్వరులు మా దేవాలయానికి విచ్చేసినందుకు వారికి శతదా సహస్రత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు భగవంతుని ఆశీర్వాదాలు ఇస్తున్నాము. స్వామి శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఓం నమ శివాయ. స్వామి శరణం. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తెలంగాణ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, వీరపట్టణం అంటే ఇబ్రహీంపట్నం వీరపట్నం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం, విశేషత కలిగిన దేవాలయం ఇక్కడ ఉంది. ఈ దేవాలయం చూడడానికి వైరల్ పే సంస్థ చైర్మన్ గారు రాజేశ్వర శ్రీనివాసన్ గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రదోష సమయంలో స్వామివారిని శివుడి యొక్క అభిషేకాన్ని పూర్తి చేసుకొని ఈ గురువారం రోజున ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సతీ సమేతంగా రావడం జరిగింది. ఈ దేవాలయం యొక్క పురాతన చరిత్ర చాలా విశేషత కలిగినది. ఈ దేవాలయానికి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి అనుబంధంగా కొనసాగుతూ ఉంటుంది. ఈ దేవాలయం నుంచి పాదయాత్రగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి స్వాతి నక్షత్ర పాదయాత్రగా వెళ్తూ ఉంటారు. ఈ విధంగా ఈ దేవాలయంలో రాత్రి సమయంలో కూడా వారి యొక్క సంకల్పం మేరకు వచ్చి కూడా భక్తులు ఈ విధంగా వచ్చి పడుకుంటుంటారు. కాబట్టి ఈ దేవాలయం భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉండి ఆ కోరిన కోరికలకు కొలువు సన్నిధిగా ఈ దేవాలయం కొనసాగుతుంది. ఈ దేవాలయంలో మరి నరసింహస్వామితో పాటుగా అక్కడ శివాలయం కూడా ఉంది. శివస్వాములు మాల వేసుకునేటప్పుడు కూడా ఇక్కడ వచ్చి ఆ సన్నిధానాన్ని ఏర్పరచుకుంటారు. మరి అయ్యప్ప స్వాములు కూడా వందలాది మంది అయ్యప్ప స్వాములు కూడా ఇక్కడ సన్నిధానాన్ని ఏర్పరచుకొని ఈ దేవాలయంలో కొనసాగుతూ ఉంటారు. కాబట్టి ఈ దేవాలయము లోకమంతా ప్రచారం అయ్యే క్రమంలో భాగంగా చాలా పురాతనమైన దేవాలయం అని చెప్పేసి ఇక్కడ మన వైరల్ పే సంస్థ అధ్యక్షులు వారు సతీ సమేతంగా రావడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. వారు కూడా దర్శన భాగ్యంలో స్వామివారిని దర్శించుకొని వైరల్ పే సంస్థ ఇంతింతై వటుడింతై జగమంతగా వెలగాలని, కోట్లాది మందికి అవకాశాలు కల్పించాలని చెప్పేసి వారు కోరుకున్న సంకల్పం ఏదైతే ఉందో సాక్షాత్తు భగవంతుడు తీర్చాలని, అనుగ్రహించాలని నేను కూడా అందులో
వైరల్ పే సంస్థలో కూడా నేను కూడా కొనసాగుతున్న కారణం చేత ఇది యొక్క ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్ నూతనంగా కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదానికి, తర్వాత నిరుద్యోగ సమస్యను కొంతవరకు నిర్మూలించడానికి కూడా, మరియు ఇది ఒక భారతదేశ స్థాయిలో జీడిపి రేటును కూడా పెంపొందించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందంటే అతిశయోక్తి కాదని తెలియజేయడానికి నేను గర్విస్తున్నాను. మరియు దీంట్లో అంబాసిడర్ అయినటువంటి మన జయసింహ గారు ప్రపంచంలోనే భారతదేశంలో 15 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పొందిన వ్యక్తి మన సంస్థకు అంబాసిడర్గా ఉన్నారు. ఈ విధంగా జయప్రకాష్ నారాయణ గారు కూడా లోక్సత్తా అధ్యక్షులు, వాళ్ళు కూడా ఈ విషయాన్ని కూడా తెలుసుకొని ఇది యూత్కి ఎంతో ఉపయోగపడుతుందని కూడా వారు కూడా తెలియజేస్తారు. ఈ విధంగా చాలా గొప్ప గొప్ప ప్రముఖులు కూడా ఈ వైరల్ పే సంస్థను హర్షిస్తున్నారు. కాబట్టి ఇటు విషయాన్ని గమనించి మీరు కూడా మీ యొక్క ఈ వైరల్ పే సంస్థను గమనించి మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని, వాళ్ళు చివరగా ఒక్క అవకాశం ద్వారా మీరు దీన్ని దక్కించుకుంటారని మీ అందరికీ తెలియజేస్తూ, నరసింహస్వామి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలని, అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, స్వామివారి ఇక్కడికి రావడం మాకు సంతోషంగా ఉంది. భగవంతుని ఆశీస్సులు వీరికి ఎల్లవేళలో ఉండాలని, ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఉండాలని మేము భగవంతుని కోరుకుంటూ వీరికి ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాము. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. ఓం నమ శివాయ. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో వీరపట్టణం వీరు వైరల్ పే చైర్మన్ గారు రాజేశ్వర శ్రీనివాసన్ గారు, వారు సతీ సమేతంగా దంపతులతో వాళ్ళు పుత్రులతో కూడా వీరపట్నం రావడం జరిగింది, అంటే ఇబ్రహీంపట్నానికి రావడం జరిగింది. అందులో భాగంగా వీరు మొదటగా ఇటు అయ్యప్ప స్వామి దేవాలయం, తర్వాత శివాలయం, విశ్వేశ్వర మార్కండేయ దేవాలయం, తదుపరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కూడా వారు సందర్శించుకోవడం జరిగింది. తర్వాత మా గృహానికి కూడా వారిని మేము ఆహ్వానించుకున్నాము. వారు రావడం మాకెంతో సంతోషంగా ఉంది, వెలకట్టలేని సంతోషంగా ఉంది. ఒక వైరల్ పే సంస్థ అధ్యక్షులు చైర్మన్ గారు మా గృహానికి రావడం అనేది మేము సుకృతంగా భావన చేస్తున్నాము. అందులో భాగంగా చిన్న ఆతిథ్యాన్ని కూడా స్వీకరించమని చెప్పినప్పుడు వారి ప్రేమతో మా ఆతిథ్యాన్ని స్వీకరించడం అనేది మాకు ఏ జన్మలో ఒక రుణానుబంధం ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనే ఏ నానుడి ఏదైతే ఉంటుందో అది ఈ విధంగా మాకు తీరిందని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా గురుగారు వీరు అయ్యప్ప మాలలో గురుస్వామిగా కూడా కొనసాగుతున్నారు. ఆ రకంగా కూడా దైవానుగ్రహం వల్ల మాకు ఈ యొక్క భాగ్యం లభించిందని మేము అనుకుంటున్నాము. స్వామివారు ఎప్పుడూ అంటుండేవారు ఇబ్రహీంపట్నం రావాలి, ఒకసారి ఆ పరిసర ప్రాంతాలను వీక్షించాలని చెప్పేసి. అన్నట్టుగానే ఈరోజు సంక్రాంతి దినమున ఉత్తరాయణ పుణ్యకాలంలో వారు దేవాలయానికి చేసి మా గృహానికి సందర్శించడం అనేది మేము సుకృతంగా భావిస్తున్నాము. వారు యొక్క సంకల్పం, వారి యొక్క మొదటి బిడ్డ అనుకోవచ్చు, లేకపోతే పుత్ర సంతానం అనుకోవచ్చు, వైరల్ పే అనే సంస్థను దినదినాభివృద్ధిని పెంపొందించే విధంగా కోట్ల మందికి ఇది చేరువయ్యే క్రమంలో, భారతదేశమంతటా విస్తరించే క్రమంలో భాగంగా ఇరు తెలుగు రాష్ట్రాలలో ముందుగా దీనిని అందరికీ అందించే భాగంలో వారు చేస్తున్న ఈ అవిరల శ్రమ ఏవైతే ఉంటుందో ప్రజలకు తెలియజేసే క్రమంలో వారు నమ్మకంతో కూడుకున్న, విశ్వాసంతో కూడుకున్న విధానంలోనే కొనసాగుతున్నారు తప్ప ఇదేదో వారికి అంటించి వారికి అందజేసే విధానం కానే కాదు. వైరల్ పే అనేది మీ యొక్క ఆర్థిక అభివృద్ధిలో తోడు నీడగా, వేడి నీళ్లకు చన్నీళ్లకు వేడి నీళ్ళలాగా ఉండి మనందరికీ ఉపయోగపడుతుంది. ఇంకోటి చిన్నపాటి నిరుద్యోగ సమస్యను కూడా తీర్చే క్రమంలో కూడా ఈ వైరల్ పే అనేది, వన్ ఆపర్చునిటీ అనేది ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించి మీరు ప్లేస్టోర్ నుండి వన్ ఆపర్చునిటీ డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క రిఫరల్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసుకొని తర్వాత మీరు 400 నుండి మీరు పై స్థాయిలో అమౌంట్ సంపాదించిన తర్వాత మీకు ఒక లీడర్షిప్ వస్తుంది. ఆ లీడర్షిప్ నుంచి మీరు ఈకో గ్రూప్కి, తర్వాత కోకో గ్రూప్కి, ఈ విధంగా ఎన్నో ఉన్నతమైన పదవులను అలంకరించడానికి కూడా ఈ యొక్క వైరల్ పే సంస్థ మీకు ఉపయోగపడుతుంది. ఈ విధానం తెలవాలంటే మీకు చాలా సమయం పడుతుండొచ్చు, కానీ
నమ్మకం అయితే ఈ రోజు నుంచే మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. ఆ క్రమంలో భాగంగా మా మధ్యన ఒక బంధుత్వం లాంటి వైరల్ పే బంధుత్వం లాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యి ఈ విధంగా వాళ్ళు రావడం అనేది మాకెంతో సంతోషదాయకం. మరియు వారికి భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని ఈ విఘ్నేశ్వర శాస్త్రి అనే పురోహితుని ఇంట్లో వారి పాదం మోపడం అనేది మాకు జన్మతా ధన్యంగా భావిస్తున్నాం. వారికి ఆశీర్వచనం కూడా తెలియజేస్తున్నాం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియై ప్రతిష్టతి ధనం ధాన్యం పశుం బహుకీర్తి లాభం శత సంవత్సరం దీర్ఘమాయు శుభం భవతు శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు వైరల్ పే సంస్థ దినదినాభివృద్ధిరస్తు సంకల్ప సిద్ధిరస్తు లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త లోక జనానాం వైరల్ పే సంస్థ ద్వారా ఆర్థిక అభివృద్ధి ప్రాప్తిరస్తు సంకల్పిత సిద్ధిరస్తు శుభగం శుభమస్తు. తదాస్తు తదాస్తు తదాస్తు. హరి ఓం తత్సత్.